హాయ్ అండి. పెసరపప్పు మురుకులు కరకరా అంటూ ఈ చల్లటి వర్షంలో ఇలా వేసుకొని అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిదనం అనేది లేకుండా గుల్లగా అసలు అలా నోట్లో వేసుకుంటే కరకరా అంటూ భలే అద్భుతంగా ఉంటుందండి. మరి మూంగ్ దాల్ మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 1 కప్ మూంగ్ దాల్ వాటర్ వేసి నీట్ కడుక్కున్న తర్వాత అదే కప్తో 2 కప్పు వాటర్ వేసేసి 4 విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. వేరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మూంగ్ దాల్కి 4 కప్పులు బియ్యం పిండి అనేది వేసుకున్నాను. సో ఇందులో ఉప్పు, కారం, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, వేడివేడిగా నూనె వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మూంగ్ దాల్లో వేసేసి మంచిగా ఈ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మురుకుల పిండి లెక్క కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి